ఏమిటి సింహం దమ్ము మీద దమ్ము కొట్టేస్తున్నావు? ఏముంది ఆనందం కూర్చోండి అందుకోవడం. చీకటి పడకుండానే మంది అంటున్నావు. చెప్పాను కదా హుషార్. సరే సింహం ఏం జరిగిందో చెప్పు. కొత్తగా చెప్పడానికి ఏముంది, అంతా మామూలే. అలా చెప్పకుండా తప్పుకుంటే ఒప్పుకోను. ఏం జరిగిందో చెప్పి తీరాలి. గిరి 3 గ్లాసులు సోడాలు. చెప్పవా ఎలా సెటప్ అయితే బాగుంటుంది అని నేను అనుకున్నాను, అంతా అలాగే సెటప్ అయిపోయింది. అబద్ధం ఏమన్నా అనుమానంగా ఉందా? గ్లాస్ వచ్చి సరే వివరంగా చెప్పోయా. ఇదిగో మేము వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో వివరంగా చెప్పు. చెప్పడానికి తొందరగా ప్రేమ వచ్చింది. ఏమండి ఆ గదిలోకి వెళ్ళి పడుకుంటాను అని. సరే అన్న, ఒకవేళ నేను నిద్రపోతే మీరు లేపాలి అని. సరే అన్న, కాసేపు అయ్యాక నేను ఆ గదిలోకి వెళ్ళి గిరే మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళి. దానికేం కానీ ఆ అమ్మాయి ఉన్న గదిలోకి నువ్వు కూడా వెళ్ళావు. ఆ తరువాత ఏం జరిగింది? ఉండు, ఇదిగో ఇంగ్లీష్ ద్వారా సెటప్ నీది, అంతా ఒక ఊరోళ్ళం, మా పరువు నిలబెట్టరా నాయన. ఏమిటక్కడ నిలబడిపోయా? రాత్రి ఎక్కడికి వెళ్ళా? క్లబ్ కూడా రాలేదు. నీకు నాతో గడిపే టైమే లేనప్పుడు నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు? అయినా పాపం నీకు ఆ ముసలోళ్ళతో సరిపోతుందా? వాళ్ళతో నాకేంటి, ఏదో పెద్దవాళ్ళని కాస్త సాయం చేశాను. అయినా ఇదంతా నీకోసమేగా. అచ్చరే పొద్దున్న ఎక్కడికి వెళ్ళా? చూడు, నేను చేసేది పెద్ద ఆఫీస్ ఉద్యోగం కాదు, డ్రైవర్ ఉద్యోగం. వాళ్ళు ఎక్కడ తిరగమంటే అక్కడ తిరగాలి, వాళ్ళు ఎక్కడ తిప్పండి అక్కడ తిప్పాలి. అన్నట్టు ఈ రోజు కొత్త రకం కూర చేశాను, రుచిదురా. ఇప్పటికే నీ పాత రకం వంటలు తెగ తింటారు, ఇక కొత్త కూడా చేసి తినిపించావనుకో ఇక ఇక్కడే పర్మనెంట్ ఉండిపోతారు. ఉండని, మనిద్దరం సరదాగా కలుసుకోవచ్చుగా. ఏమిటి ఇలా దొంగతాటుగానా? అసలు దొంగచాటుగా కలుసుకోవటంలోనే చాలా ఆనందం ఉంది తెలుసా. రుచుడు చూసారుగా, బాగుంది. అది కాదు ఇది. ఓహో ఇదే బాగుందా నిజంగా?